గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరూ? ఈరోజు దినాన్ని దేవుని యొక్క వాగ్దానం ఏమై ఉందో మీ కొరకు చూసుకుందామా. నిర్గమాకాండము 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏముందంటే, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మీరు చెప్పుల్ని విడిచిపెట్టేవారుగా ఉండాలంటే లోకమునికి వేరే జీవించి ప్రత్యేకంగా ప్రభువుని వెంబడించేవారుగా ఉండాలి. ఎందుకంటే మరి మీ యొక్క స్థలము, నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలము కదా. ఎందుకంటే మీ హృదయమే దేవునికి ఆలయమే ఉన్నది కాబట్టి ఆ ఆలయం పరిశుద్ధమైనది ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధమైన ఆలయంలో మరి లోకం అనేటువంటి మనుగడ ఉండకుండా మరి దేవుడు ఆత్మీయతతో కొన్ని అనుభవాలు ఉండాలని ప్రభునామంలో నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇటు విధముగా ఉన్నప్పుడు మీ గుండెలోని వేదనంతా తొలగిపోతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, ప్రియ బిడ్డలందరినీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ప్రభా నీ ప్రార్థనలు ఏకీపిస్తుండగా వారిని దీవించి ఆశీర్వదించి వారి అవసరతలను యేసుక్రీస్తు నామములో తీర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.